నిరీక్షణ పూర్ణత కలిగి నిరీక్షణ పూర్ణత కలిగి పరికించెదనా ప్రభురాకడను పరికించెదనా ప్రభురాకడను ఓ నాదు యేసు రాజా నిన్ను నేను దించెదను ఓ నాదు యేసు రాజా నిన్ను నేను దించెదను. సో ఈ సందర్భంలో మనం ఆరాధన వాక్యాన్ని వింటాం. పెద్దలు దేవుని దాసుడు బాబంకుల్ ఎల్బేతేల్ చెన్నై నుంచి వచ్చినారు. వారు మనకు ఆరాధన వర్తమానాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పాలా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ నాకు కాదు, ఎవరికి చెప్పండి, ఎవరికి చెప్పేది ప్రైజ్ ది లార్డ్? దేవునికి. ప్రభువా ఈ దినం సజీవ సంఖ్యలో మమ్మల్ని ఉంచినందుకు, ఒకరినొకరు చూసుకున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. చాలామంది ప్రైజ్ ది లార్డ్ చెప్పేది లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రైజ్ ది లార్డ్ అనేది ఎదుటి మనిషి చెప్పేదని అనుకుంటున్నారు. ఇదేదో గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అన్నట్టుగా. కాబట్టి మనం ప్రైజ్ ది లార్డ్ అన్నప్పుడు మనం ఒకరినొకరు చూసుకున్నప్పుడు, దేవా నన్ను సజీవ సంఖ్యలో ఉంచావు, మేము ఒకరినొకరు చూసుకొని సంతోషించే భాగ్యం అనుగ్రహించావు అని చెప్పటం. కాబట్టి మనం ప్రైజ్ ది లార్డ్ చెప్పేవారంగా ఉండాలి. కీర్తనలు 136వ కీర్తన 23వ వచనం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీ బంగారు పాదములకు వెళ్ళని స్తుతులు స్తోత్రములయ్యా. నమ్మదగిన దేవుడు, మహాత్యం కలిగిన దేవుడు, మహిమోన్నతుడు ప్రభువా, మీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము మారని దేవుడు, మాట తప్పని దేవుడు, మమ్మల్ని సృష్టించినటువంటి సర్వసృష్టికర్తవు ప్రభువా, మీకు స్తోత్రములు. అనాది సంకల్పం ద్వారా మమ్మల్ని వెదకి రక్షించుకున్నటువంటి దేవుడు ప్రభువా, మీకు స్తోత్రములు. దేవా, మమ్మల్ని రక్షించినటువంటి నాటి నుండి ఈనాటి వరకు మమ్మల్ని సజీవ సంఖ్యలో ఉంచి మీకు సాక్షులుగా దేవా తండ్రి మమ్మల్ని నిలబెట్టుకున్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రములయ్యా. దేవా, ఈ దినమునైనా తండ్రి, ప్రభు దినమున, పరిశుద్ధ దినమున, దేవా పునరుత్థాన దినమున మీ సన్నిధికి దేవా తండ్రి నన్ను మమ్మల్ని ఓ ప్రభువా మీరు నడిపించి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో మేము ఆరాధించాలని దేవా తండ్రి మీరు ఆశించినటువంటి దేవుడుగా ఉన్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అందును బట్టి ఓ ప్రభువా మమ్మల్ని సజీవ సంఖ్యలో మీరు నడిపించినందుకు కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల కొలది దూతల సమూహంతో మీరు నాయనా తండ్రి సదాకాలము పరిశుద్ధుడు పరిశుద్ధుడని మీరు దేవా తండ్రి స్తుతించబడుతున్నప్పటికీ నీచులమే, అయోగ్యులమే, అభాగ్యులమైనటువంటి మా స్థుతులను కూడా మీరు కోరేటటువంటి దేవుడుగాను, ఇశ్రాయేలు యొక్క స్థుతుల మీద ఏ విధంగా మీరు వాసం చేయాలని ఆశించారు, ఆ విధంగా మా స్థుతుల మీద కూడా మీరు వాసం చేయాలని ఆశించి దేవుడుగా ఉన్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి, మేము ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించాం. దేవా తండ్రి, వాక్య వెలుగులో కూడా మమ్మల్ని పరీక్షించుకొని
వాక్య వెలుగులో మిమ్మల్ని ఆరాధించుటకు కృప చూపండి, సహాయం దయచేయండి. దేవా తండ్రి, నన్ను మీ యొక్క సిలువ సాటును మరోపరిచి దేవా తండ్రి మీరేనైనా మీ మహిమార్థమై వాడుకోనండి. మాకు కావలసిన ఆరాధన వర్తమానం దేవా తండ్రి మీరే మాకు దయచేయమని ప్రభువుని రక్షణ యేసుక్రీస్తున్నాం బయట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఈ యొక్క 136వ కీర్తన 23వ వచనంలో, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. మన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడు అనేటటువంటిది ఏదైనా మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ను స్తుతించాలని ప్రభువు మనల్ని కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి మన దేవుడు ఎవరు చెప్పండి, మీరు చెప్పాలా? ఎవరు మన దేవుడు? మనల్ని జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడు. చూడండి, ఆదికాండము 8:1 ఆయన నోవహును జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చదవండి, కొంత ఎవరైనా తీసిన వాళ్ళు. 8:1 జ్ఞాపకం చేసుకునేను నోవహుని ఆయన పశువుల్ని అందరినీ ఆయన జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగానే ఆదికాండము 19వ అధ్యాయము 29లో ఆయన అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, అబ్రహామును జ్ఞాపకం చేసుకునేను. ఇక్కడ చూడండి, ఇంకా మరలా ఆ విధంగా మనం చూసుకుంటూ పోతే అదేవిధంగా ఆదికాండము 30వ అధ్యాయము 22వ వచనములో దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చదవండి. కాబట్టి దేవుడు రాహేలును ఆమె యొక్క దుఃఖాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఆమె యొక్క మొరను విన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 24వ వచనములో, నిర్గమకాండము 2వ అధ్యాయము 24వ వచనములో ఆయన ఇశ్రాయేలు యొక్క మూలుగును జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చదవండి. తాను చేసినటువంటి నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. ఇశ్రాయేలు యొక్క మూలుగును విన్నటువంటి దేవుడు. కాబట్టి మన దేవుడు ఎవరు? మనల్ని జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడు. అందుకనే మనం ఆయన్ని ఆత్మతో సత్యంతో మనం ఆరాధించేటటువంటి వారంగా ఉండాలి. చూడండి, హన్నాను కూడా 1 సమూయేలు 1:19లో హన్నాను కూడా జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 1 సమూయేలు 1:19. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. హన్నాను జ్ఞాపకం చేసుకుని ఆమెకు సంతానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత యెషయా 49:1లో కూడా యెషయాను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, యెషయా 49:1. యెషయా 49:1. మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకునేను అంటున్నాడు యెషయా. కాబట్టి యెషయాను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ 15వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన సంటి పిల్లలను మరచునా? వారైనా మరుస్తుంది కానీ నేను నిన్ను మరువను. అంటే ఏమని అర్థం? నేను నిన్ను జ్ఞాపకం చేసుకునేవాడిని అంటున్నా. కాబట్టి మన దేవుడు మనల్ని
జ్ఞాపకం చేసుకునేటటువంటి వాడు. దావీదును కూడా జ్ఞాపకం చేసుకున్నట్లుగా 132వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొను. కాబట్టి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడు. సరే, మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకునేదానికి మనం ఏ పాటి వారము అనేది మనం చూసుకున్నప్పుడు చూడండి, కీర్తన 8వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్తున్నారు? కీర్తన 8:4, నీవు మనిషిని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు. కాబట్టి మనం ఏ పాటి వారం? మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఏ పాటి వారం? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందని అంటే, మనము పురుగు వంటి వారము. ఎటువంటి వారం మనం? పురుగు వంటి వారం. చూడండి, యోబు 25వ అధ్యాయం 6వ వచనంలో, యోబు 25:6లో మనము పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు. కాబట్టి మనం పురుగు వంటి వారం. అయితే మనలో ఎంత గర్వం ఉందో చూసారా? మనలో ఎంత గర్వం! మనం పురుగు వంటి వారం అయినప్పటికీ మనలో ఉన్న గర్వం ఎంత గర్వం అంటే దాన్ని లెక్కించలేం, దాన్ని మెజర్ చేయలేం. అంత గర్వం మనకి. మనం ఈ దినం ప్రభు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఎటువంటి వాడవు అనేటటువంటిది నిన్ను పరీక్షించుకుంటేనే దేవుడు నిన్ను జ్ఞాపకం. అటువంటి నన్ను ప్రభువా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావా? అందుకని నేను ఆత్మతో సత్యంతో నేను ఆరాధిస్తున్నానని మనం ఆరాధించగలం. మొట్టమొదటిగా చూసినప్పుడు మనము పురుగు వంటి వారం అనేటటువంటిది మన దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. తర్వాత మనం వాడిపోయేటటువంటి గడ్డి వంటి వారం అనేటటువంటిది 102వ కీర్తన 11వ వచనం 15వ వచనం మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, 102, 11, 15లో మనం వాడిపోయేటటువంటి గడ్డి వంటి వారం. గడ్డి వలె వాడిపోయిన. సో గడ్డి ఏ విధంగా పచ్చగా ఉండి మనం నిమిషం మాత్రంలో అది ఏ విధంగా అది ఎండిపోద్దో ఆ విధంగా ఎండిపోయేటటువంటి మన జీవితాలు ఆ విధమైనటువంటి జీవితాలు కలిగినటువంటి వారం. కాబట్టి మనం పరీక్షించుకోవాలి. ప్రభువా, పురుగు వంటి వాడనైనా నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఎండిపోయేటటువంటి గడ్డి వంటి వాడినైనటువంటి నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. సాగిపోయేటటువంటి నీడ వంటి వారం నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు. చూడు, పగిలిపోయేటటువంటి నీటి బుడగలాంటి వారం నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు. మాయమైపోయేటటువంటి ఆవిరి వంటి వారం నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు. కాబట్టి ఇంకా చూడండి, యెషయా 40:15లో ఇంకా మనం చూసినప్పుడు యెషయా 40:15లో మనము దుమ్ము వంటి వారము, దూసి వంటి వారము. కాబట్టి మనం దుమ్ము వంటి వారము, త్రాసు మీద ధూళి వంటి వారం. త్రాసు మీద ధూళి ఉంటే ఏం చేస్తాం? అట్లా ఊదితే ఆ దుమ్ము ఎగిరిపోతుంది. ఆ విధంగా అటువంటి జీవితం కలిగినటువంటి అటువంటి మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు. చూడండి, ఇంకా మనం చూసినప్పుడు 2వ సమూయేలు 14:14లో పారబోయబడినటువంటి నీటిని మనం ఏ విధంగా ఎత్తలేమో అటువంటి వారం. నీళ్ళు కింద పోయినాయి, ఆ నీటిని మళ్ళీ మనం ఎత్తగలమా? ఎత్తలేం. చూడండి, పారబోయబడినటువంటి నీటిని ఏ విధంగా మనం ఎత్తలేమో అటువంటి వారు. ఇటువంటి జీవితాన్ని కలిగినటువంటి మనల్ని దేవుడు
ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, యెషయా 1:4 మనము అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎటువంటి వారం? పాపిష్టి జనమా, దోషభరితమైనటువంటి దుష్ట సంతానమా, చెడుపు చేయు పిల్లలారా, అరికాలు మొదలుకొని స్వస్థత కొంచెమైనను లేనటువంటి వారం. అటువంటి మనల్ని దేవుడు జ్ఞాపం చేసుకో. ఎంత గొప్ప దేవుడు చూడండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఎంత జాలి కలిగినటువంటి దేవుడు, ఎంత కృప కలిగినటువంటి దేవుడు అనేటటువంటిది మనం ఈ సమయంలో గ్రహించి ఆయన్ని ఆత్మతో సత్యంతో మనం ఆరాధించే వారంగా మనం ఉండాలి. ఇంకా మనం చూసినప్పుడు ఎఫెసీ 2:1 పాపములతో అపరాధములతో చనిపోయినటువంటి వారం, చచ్చినటువంటి మనల్ని ఆయన క్రీస్తు యేసులో మనల్ని బ్రతికించాడు. కాబట్టి ఎటువంటి బ్రతుకు మన బ్రతుకు చూడండి. ఆ విధంగా మనం తీతుకు రాసినటువంటి పత్రిక 3:3 తీతు 3:3 చూడండి, ఎటువంటి కార్యాలు మనం చేసేవారం అనేటటువంటిది అక్కడ దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటున్నాడు. తీతుకు రాసినటువంటి పత్రిక 3:3 మనము కూడా మునుపు అవిధేయులమి, మోసపోయిన వారమే, నానా విధములైనటువంటి దురాశలను లోభమునకు దాసులై దుష్టత్వము నుండి అసూయందు కాలము గడుపుచు అసహ్యులంగా ఒకరినొకరిని ద్వేషించేటటువంటి వారం. ఈ దినాల్లో ఈ యొక్క గుణలక్షణాలు మనలో లేవా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇటువంటి గుణలక్షణాలు కలిగినటువంటి మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడని అంటే మరి ఆయన్ని మనం ఎంతగా మనం ఆరాధించాలి. ఒక ఆదివారం మాత్రమే మనం ఆరాధించాలి ఇక్కడికి వచ్చి ఎల్లకాలం. అందుకనే దావీదు మహారాజు, నేను నిత్యము నిన్ను స్తుతించేదను, నేను నిత్యము నిన్ను స్తుతిస్తా, ఒక ఆదివారం కాదు అంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం మొట్టమొదటి కార్యం ఈజ్ రిమెంబరింగ్ గాడ్. ఒక 7 Rలు మీ మధ్యకి తీసుకొని వస్తాను. 7 Rలు. ఫస్ట్ R రిమెంబరింగ్, మనల్ని జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడు. ఎందుకు ఆరాధించాలి మనం ప్రభుని? ఎందుకు ఆరాధించాలి అని అంటే మొట్టమొదటిది ఏంటి చెప్పండి? ఈజ్ రిమెంబరింగ్ గాడ్. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడు అనేటటువంటిది మొట్టమొదటి. సరే, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవటమే కాదు, కానీ ఆయన ఏం చేశాడనంటే హీ హ్యాస్ రేజ్డ్ us, మనల్ని పైకెత్తాడు. కీర్తన 40వ ఆయన మనల్ని చీకటి గల దొంగ ఊబిలో నుండి మనల్ని పైకెత్తాడు. 2వ R ఏంటి? రేజ్డ్ us. మీరే చెప్పాలా? మీరు చెప్తేనే నేను వదులుతాను మిమ్మల్ని. ఊరికనే వచ్చి కూర్చొని పోయేదానికి కాదు, మనం ఆరాధించబోతున్నాం. ఈ ఆరాధనకి మనకి దైవదాసుడి భక్సింగ్ గారికి ఇచ్చినటువంటి దర్శనం ఏంటంటే, ఏ సంఘంలో ఈ విధంగా ఒక వ్యక్తిగత ఆరాధన అనేటటువంటిది ఎక్కడా లేదు, ఏ సంఘంలో లేదు, ఏ డినామినేషన్కి నువ్వు వెళ్ళినా కానీ ఇటువంటి క్రమము ఎక్కడా లేదు. ఒక వ్యక్తిగత ఆరాధన అనేటటువంటిది భక్సింగ్ గారి ఆయనకి ఇచ్చినటువంటి ప్రత్యక్షతలోనే ఉంది. కాబట్టి ఎందుకు ఒక ఆరాధనకి ఒక మెసేజ్ ముందు పెట్టాడని అంటే, మనం ఆరాధించాలని అంటే బైబిల్ అంతా కూడా మనం ఆరాధించగలం. బైబిల్లో ఉండేటటువంటి వచనాలన్నీ తీసి మనం ఆరాధించగలం. అట్లా కాకుండా మనం క్లుప్తంగా ఒక వాక్యాన్ని తీసుకొని వాక్యం మీద మనం ఆ వాక్యం అనుసారంగా మనం ఆరాధించాలని దైవదాసునికి ఈ యొక్క ప్రత్యక్షత ఇచ్చాడు. చాలామంది ఏం చేస్తారంటే వాక్యం చెప్తే వాక్యమే వినరు, వాక్యానుసారంగా ఆరాధించరు, వారి ఇష్టానుసారంగా ఆరాధించి ఏదో వారు తృప్తి పొందుతూ ఉంటున్నారు.
అది అది వచ్చి అది క్రమం కాదు. ఎందుకు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేది ఆరాధనకి? ఆ వాక్యానుసారంగా ఆరాధించాలనే వాక్యం చెప్తున్నారు. దాన్ని వదిలేసి నీకు వచ్చిన బైబిల్లో ఉండేటటువంటి మాటలన్నీ తీసుకొచ్చి తల్ల పెట్టుకొని వాటిని పెట్టుకొని నువ్వు ఆరాధించితే అది క్రమం కాదు. దానికి ఆరాధన ఇల్లు ఉంది. మన ఇంట్లో కూర్చొని హాయిగా మనం గంటల తరబడి మనం ఆరాధించవచ్చు. అది తప్పని చెప్పట్లా. అయితే మందిరానికి వచ్చిన తర్వాత వాక్యము ఏ విధంగా ఇక్కడి నుంచి చెప్పబడుతుందో ఆ వాక్యానుసారంగానే మనం ఆరాధించాలి. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. అందరూ అదే వాక్యాన్ని మనం బేస్ చేసుకొని మనం ఆరాధించామనంటే దేవునికి ఎంతో మహిమ. కాబట్టి దయచేసి వినండి. 7 పాయింట్లే. 7 పాయింట్లో ఏదైనా 2 పాయింట్లు పెట్టుకోనన్నా మీరు ఆరాధించండి. జ్ఞాపకాలు ఒకవేళ జ్ఞాపకం రాకపోతే ఏదైనా ఒక 2 పాయింట్లు. ఫస్ట్ది ఈజ్ రిమెంబరింగ్ గాడ్. రెండోది హీ రైజ్డ్ అస్. చూడండి, పాపపు ఊబిలో నుండి మనల్ని ఆయన లేపాడని. నాశనకరమైనటువంటి గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. హీ రైజ్డ్ అస్. పాపపు ఊబిలో నుండి మనల్ని పైకెత్తాడు. మనల్ని జ్ఞాపకం చేసుకోవటమే కాదు కానీ ఆయన మనల్ని పాపపు ఊబిలో నుండి పైకెత్తాడు. కాబట్టి మనం ఆయన్ని స్తుతించడానికి మనము బదులమై ఉంటున్నాం. మూడవదిగా చూసినప్పుడు మూడవ ఆర్ ఏంటనంటే హీ రిడీమ్డ్ అస్. ఆయన మనల్ని విమోచించాడు. ఆయన ఏం చేశాడు? మనల్ని విమోచించాడు. ఏ విధంగా విమోచించాడు అని అంటే చూడండి, గలతీ 3:13లో, గలతీ 3:13 ఆయన గలతీ 3:13 తీసారా? ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనలను విడిపించెను. ఎక్కడి నుంచి విడిపించాడు మనల్ని? ఒకప్పుడు మనం ధర్మశాస్త్రం కింద ఉన్నాం. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత మనం ఆ ధర్మశాస్త్రం కింద మనం ఉన్నామనుకో, ఏనాడో మనం ఒక్కడు కూడా ఇక్కడ వచ్చి మనం సజీవులుగా ఉండేవాళ్ళం కాదు. అంత ఘోరమైనటువంటి ఇది ఆజ్ఞలు కలిగినటువంటిది ధర్మశాస్త్రం. అటువంటి ధర్మశాస్త్రం నుండి మనల్ని, ఆ శాపం నుండి మనల్ని విడిపించాడు. కాబట్టి మొట్టమొదటిగా దేని నుండి విడిపించాడు చెప్పండి, చెప్పాలా? ధర్మశాస్త్రము, చెప్పండి అమ్మా. ధర్మశాస్త్రము శాపము నుండి మనల్ని విడిపించాడు. మీకు అందరికీ వాక్యం తెలుసు లేదని లేదు, అందరికీ తెలుసు వాక్యం. అయినా కానీ మన వాక్యాన్ని మనం వాక్యాన్ని దాన్ని ఏమంటారు, నెమరేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటిది ఏంటి? ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించాడు. రెండవది తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తీతుకు రాసినటువంటి పత్రిక సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించెను. కాబట్టి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఆయన విడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా చూసినప్పుడు హెబ్రీ 2:15 ప్రకారము మరణ భయము నుండి మనల్ని ఆయన విమోచించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హీ డెలివర్డ్ us ఫ్రమ్ ఫియర్ ఆఫ్ డెత్ అనేటటువంటిది అదే. నా తర్వాత 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం. వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత కాదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడితిరి. కాబట్టి ఇదేం ద్వారా మనం విమోచింపబడ్డాము?
క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం విమోచింపబడ్డాం. ధర్మశాస్త్రం శాపము నుండి మనం విమోచింపబడ్డాం. తర్వాత సమస్త దుర్నీతి నుండి మనం విమోచించబడ్డాం. తర్వాత వచ్చి మరణ భయం నుండి మనం విమోచించబడ్డాం. తర్వాత క్రీస్తు రక్తం ద్వారా మనం ఆ తర్వాత కొలసీకి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ చదవండి. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ మనకు వచ్చింది. ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, పాపక్షమాపణ, ఆయన విడుదల విమోచించడం ద్వారా మనకి పాపక్షమాపణ. కాబట్టి మనం విమోచించటాన్ని మనం ఇక్కడ చూసి హీ రిడీమ్డ్ us, హీ రిమెంబర్డ్ us, హీ రైజ్డ్ us, హీ రిడీమ్డ్ us. 3 కార్యాలు మనం చూసుకున్నాం. 4వది ఏం చేశాడనంటే హీ రికన్సైల్డ్ us. హీ రికన్సైల్డ్ us అంటే తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. చూడండి ఇక్కడ రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా దేవునితో కూడా మనల్ని సమాధానపరిచాడు. కాబట్టి హీ రికన్సైల్డ్ us, తండ్రితో కూడా మనల్ని సమాధానపరిచాడు. మనకి తండ్రికి సంబంధం లేని వారంగా ఉన్నాం, దేవుడు లేనటువంటి వారుగా ఉన్నాం. ప్రభు ద్వారా మనం తండ్రితో కూడా సంధి చేయబడినాం. కాబట్టి ఏం చేశాడు మనల్ని? ఈ రికన్సైల్. కొలసీకులు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21, 22 చదువు. కొలసీయులకు రాసినటువంటి పత్రిక గత కాలములో మనం దేవునికి దూరస్తులుగా ఉన్నాము. మీ దుష్క్రియల వలన మనసులో విరోధ భావం కలిగినటువంటి వారంగా ఉన్నాం. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుటకు సమాధానపరిచినాడు. కాబట్టి తండ్రితో కూడా మనల్ని సమాధానపరిచింది మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఏంటి, ఏ విధంగా మనల్ని సమాధానపరిచాడో అనేటటువంటిది. కాబట్టి సమాధానపరచుకోకుండా మనం ఆరాధించటం కానీ, బలలో పాలు పొందటం కానీ అది వేస్ట్. ఇట్ ఈస్ ఎ మియర్ వేస్ట్. సమాధానం లేకుండా నువ్వు ఎంత ఆరాధించినా ఆ అర్పణ చెల్లుబడి కాదు. చూడండి, మత్తయి సువార్త 5:24 ఏముంది? సమాధానంతో మన అర్పణని మనం అర్పించాలని ఉంది. కాబట్టి నువ్వు దేవునికి, ఆయనకి అర్పించేటటువంటి ఆరాధన అది సమాధానంతో కూడినటువంటిదిగా ఉండాలి. కాబట్టి మనం తండ్రితో కూడా సమాధాన పరిచితేనే కానీ ఆ సమాధానం మనలోకి వస్తుంది. మనం తండ్రితో కూడా సమాధాన పరచలేదని అంటే అసమాధానంగానే మనం ఆరాధిస్తాం, అసమాధానంగానే మనం బలలో పాలు పొందుతాం. కాబట్టి మనల్ని ఏం చేశాడు? హీ రిమెంబర్డ్ us, హీ రైజ్డ్ us, హీ రిడీమ్డ్ us. చెప్పండి. తర్వాత ఏం చేశాడు? ఈ రికన్సైల్డ్ us. కాబట్టి అదే 5వదిగా చూసినప్పుడు హీ రెన్యూడ్ us, మనల్ని నూతనపరిచాడు. మన జ్ఞాపకం చేసుకోవటమే కాదు కానీ, మన పాపపు ఊబిలో ఉండేటటువంటి మనల్ని పైకెత్తటమే కాదు కానీ, తర్వాత ఆయన మనల్ని విమోచించటమే, క్రీస్తు రక్తం ద్వారా విమోచించటమే కాదు కానీ, ఆయన తండ్రితో కూడా సమాధానపరచటం కాదు కానీ, ఆయన మనల్ని నూతనపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మొదట తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకి ఏమి ఇచ్చాడు? నూతన రెన్యూడ్ us, నూతన స్వభావం మనకి.
కాబట్టి ఆయన మనకి నూతన స్వభావాన్ని మనం ఇచ్చినట్లుగా మనం చూస్తూ